దీక్షా దివాస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని పిలుపునిచ్చిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దీక్షా దివాస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అంటూ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కోలాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిలు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష చేసిన నవంబర్ 29న దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ రాష్ట్ర సమితి నిర్ణయించిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ బీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు పెద్ద సంఖ్యలో దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 20 సంవత్సరాల విధ్వంసం చేశారు అంటూ దుయ్యబట్టారు. బెదిరింపు, అణచివేత రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఏడాదిలోపే వ్యతిరేకత మొదలైందని అన్నారు. ఈ కార్యక్రమంలోని దీక్షా దివాస్ జిల్లా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి, నాయకులు రఘువర్ధన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీశైలం, మాజీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఏర్పాటు చేసుకొని 29వ రోజు దీక్షా దివస్ సందర్భంగా చేపట్టబోయే కార్యక్రమాల గురించి జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు బాలరాజు గారి నేతృత్వంలో పెద్దలు ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి గారు, సంక్షేమ ముఖ్యులందరూ కూడా కలిసి చర్చించి పార్టీ ఆదేశాల మేరకు భారీ ఎత్తున నాగర్ కర్నూలు జిల్లాలోనే ఉన్నటువంటి మా 4 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఏదైతే కేసీఆర్ గారి యొక్క వారు మొదలుపెట్టిన ఉద్యమం, వారి త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం, మరి తదనంతరం ఇప్పుడు వారు చేసిన 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి, ఈ సంవత్సరంలో మరి తెలంగాణ 20 ఏళ్ళు వెనక్కిపోయినటువంటి పరిస్థితి మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మీడియా ద్వారా ప్రతి ఒక్క నాయకులను, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయవలసిందిగా పిలుపునిస్తూ, మరి అదేవిధంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొల్లాపూర్ పట్టణాభివృద్ధి కోసం 25 కోట్ల రూపాయలు, అదేవిధంగా కొల్లాపూర్కి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఆనాడు ఎన్ని కోవిడ్ ఉన్న సోదరులందరం కలిసి చాలా కష్టపడి కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా పోయి మాట్లాడి నేషనల్ హైవే తీసుకొచ్చాం. కొల్లాపూర్ నుంచి అటుపక్క బ్రిడ్జ్ నిర్మాణానికి మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పెద్ద చూపడం లేదు. కొల్లాపూర్ ప్రాంతంలో మేము తీసుకొచ్చినటువంటి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ గురించి లేదు. అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ గత ప్రభుత్వం మంజూరు చేసిన పాలిటెక్నిక్ కాలేజ్ గురించి ఊసలేదు. చాలా మినీ లిఫ్ట్లు మంజూరు చేసినటువంటి గతంలో కేసీఆర్ గారు చాలా మినీ లిఫ్ట్లు మంజూరు చేసినారు. వాటి గురించి ఊసు అసలే. మరి ప్రభుత్వం స్పందించాలి. వెనుకబడిన ప్రాంతమైనటువంటి కొల్లాపూర్లో ఏదైతే గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి కాలేజీలను వెంటనే కొల్లాపూర్లోనే ప్రారంభం చేయాలి. మినీ లిఫ్ట్లన్నీ కూడా టేకప్ చేయాలి. ఖచ్చితంగా మీరు గత ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో హామీలను కూడా పూర్తిగా మీరు నెరవేర్చేదాకా రాబోయే రోజుల్లో మా జిల్లా పార్టీ అధ్యక్షుడి నేతృత్వంలో జిల్లాలో మిగతా మాజీ శాసనసభ్యులు అందరూ కూడా కలిసి ఖచ్చితంగా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తాం. కాబట్టి ప్రభుత్వం నేను ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా కొల్లాపూర్కు ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చాలని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు మాత్రమే కార్యక్రమాన్ని కార్యకర్తలందరికీ ఇచ్చిన విషయం మనం ముందుస్తాము. రేపు 29 నాడు దీక్షా దివస్ అని మన కార్యక్రమాన్ని కేసీఆర్ గారు తెలంగాణ సాధన కొరకు దీక్షను ప్రారంభించి దీక్షలో తెలంగాణ సాధించిన విషయం యావత్ భారతదేశ ప్రజలందరికీ అంటే
14 ఏళ్ళు నిరుచితంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి మరి తెలంగాణ మరి దీక్ష ద్వారా నాకు తెలంగాణను సాధించాలి. ఎప్పుడైనా కేసీఆర్ గారు ఎక్కడ మాట్లాడినా నా ప్రాణాలు పెంచేలా తెలంగాణ సాధిస్తారని చెప్పి తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిన మాట. ఆయన అదే దశలో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఇక వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మరి ఇదంతా చేస్తూ ఉంది, మరి అన్యాయం చేస్తూ ఉంది తెలంగాణ ప్రజలకు, ఆంధ్రాకు ఇంకా దోషిపెడతా ఉంది. ఇవన్నీ అక్కడ ఆంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణను పరిపాలిస్తూ ఎన్నో అవమానాలు గురి చేస్తూ ఉన్నారు తెలంగాణను. ఆ విధంగా జరగడం వీలేదని ఆఖరికి మరి కిరణ్ కుమార్ రెడ్డి ₹1 కూడా మీకు ఇచ్చేది లేదు అని చెప్పి ఒక మాట కూడా ఆయన అసెంబ్లీలో నోటు దాటుతున్న విషయం మనం మర్చిపోలేం. తెలంగాణ ప్రజలు వీడేది మాకు ఇచ్చేది, మా తెలంగాణ మేము తీసుకొని మేము అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో మరి కేసీఆర్ గారు మరి దీక్ష మొదలుపెట్టి ప్రాణాలు తెగించేనా ఆఖరికి ప్రాణాలు తెగించేనా మరి ఆ దీక్ష ద్వారా తెలంగాణను సాధించిన విషయం మనం మర్చిపోయాం. ఆ రోజు మరి ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు దానికి ఒక కార్యక్రమాన్ని ఇచ్చి మనం ఎక్కువ జనం మరి దీక్షలో పాల్గొని దాన్ని ప్రజల మధ్యకు తీసుకుపోవాలి, ప్రజల్లో ఇంకా అవేర్నెస్ పెంచాలనే లక్ష్యంతో మరి ఈ దీక్షను మరి మొదలుపెట్టాను. మరి ఇంకా ఈ దీక్ష ద్వారా ఇంకెన్నో కార్యక్రమాలు మరి కార్యకర్తలకు వస్తాయి. నెక్స్ట్ మరి వచ్చే సంవత్సరం కూడా చాలా మరి కార్యకర్తలు చైతన్యం చేయడం. ఈ దీక్షలో మేము కోరుతా ఉన్నాం, ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మన తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ రాష్ట్ర సమితి ప్రజలతో కూడా పాల్గొని అభిమానులతో కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలి. ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి ఈ ఏడాది కాలంలోనే తెలంగాణ ప్రజలకు ఏ విధంగా మోసం చేసినాడు, ఇచ్చిన హామీలు ఏదైతే అబద్ధాలతో అధికారులు వచ్చి ఎలాగైతే హామీలు ఇచ్చినాడు ఒక్కటి కూడా అమలు చేయకపోవడం వలన ప్రజలందరూ ఇప్పటికే చైతన్యవంతులు అవుతున్నారు. ఇప్పుడు ఒక సంవత్సరంలోనే ఇదంతా తెలంగాణ ఏ విధంగా అయిపోయింది అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చేతల ముఖ్యమంత్రి కాదు, ఒట్టి నోటు దృష్టితోటి ఆ ముఖ్యమంత్రి యొక్క హోదాను కూడా మర్చిపోయి ఆ పదవికే అపదేశ పాలు చేసే విధంగా వ్యవహరిస్తున్న విషయాన్ని కూడా ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందిగా ఈ సందర్భం కోరుతా ఉన్నా. నేను కోరేది ఏంటంటే మన గౌరవాన్ని, కేసీఆర్ గౌరవాన్ని, మన పార్టీ గౌరవాన్ని నిలుపుకునే విధంగా దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త, బీఆర్ఎస్ నాయకుడు కలిసి ముందుకు రావాలని చెప్పి మరే మన గౌరవాన్ని ఈ నాగర్ కర్నూలు మరి ద్వారా ఇంకా పెద్ద ఎత్తున ప్రజలందరికీ తెలిసే విధంగా చేయాలని చెప్పి పెద్ద కోరుతా ఉన్నాం. విజయ్ తెలంగాణ మళ్ళీ విడత ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం నడిచినా, ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్న కనువిప్పు కలిగినప్పటి యూపీఏ ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ వాదాన్ని అణిచివేయాలనే ప్రయత్నం చేసిన చివరికి కేసీఆర్ గారు చావు నోట్ల తలబెట్టి ఒక అద్భుతమైనటువంటి పోరాట స్ఫూర్తిని ప్రజల్లో నింపినటువంటి దినాన్నే మనం దీక్షా దివస్గా చెప్పుకుంటా ఉన్నాం. ఆ దీక్షా దివస్ను మార్పించే విధంగా కేసీఆర్ గారి ఆనవాలే లేకుండా చేస్తానంటున్నాడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు. అప్పుడు తెలంగాణ పదమే ఇవ్వను అని మాట్లాడినటువంటి అప్పుడున్నటువంటి ఆంధ్ర నాయకత్వానికి కర్రులాల్చి వాత పెట్టిరు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు ఈ నాయకుడు కూడా వారి నాయకత్వంలోనే శిష్యరికం నేర్చుకున్నాడు కాబట్టి ఈరోజు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా నేను చేస్తానని పూర్తిగా నిర్బంధాన్ని తలపించే విధంగా పాలన కొనసాగిస్తా ఉన్నాం. అంటే స్వేచ్ఛ నెలకొనాలంటే త్యాగాలు తప్పవు, ప్రజా పోరాటాలు తప్పవు అని మరొకసారి కనుక మనం ప్రజలకు ఈ యువతరానికి గుర్తు చేయకపోయినట్టయితే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావించి గౌరవ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు ఈ దీక్షా దివస్ను ప్రత్యేకించి అద్భుతంగా నిర్వహించాలని మా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము కూడా వేచి చూస్తూ ఉన్నాం.
కేసీఆర్ గారు 1 సంవత్సర కాలం వేచి చూడాలి, అవకాశం ఇవ్వాలి ప్రభుత్వానికి అని చెప్పినటువంటి కారణంగా కొంత వీరి విచ్చలవిడితనం, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడితనం, అహంకారం, దుర్మార్గం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకే గమనంలోకి రావాలనే ఆలోచనతోన ప్రజలే తిరుగుబాటు చేసే రోజులు వస్తాయి. ఖచ్చితంగా మళ్ళీ ప్రజా మద్దతుతో, ప్రజల సహకారంతో, సమిష్టి కృషితో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజులు వస్తాయని మేము చూసినాం. ఇంకా ఒక్కొక్కటి చూస్తూ ఉంటే తప్పకుండా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ సందర్భం వచ్చినా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కొంత నేపథ్యాన్ని, ఎందుకంటే ఉద్యమ గడ్డ తెలంగాణ కాబట్టి ఏదో రాజకీయ యావత్తునో స్వప్రయోజనాల కోసమో కాకుండా ప్రజల కోసం, మన భూమి కోసం మనం పోరాటాలు చేసే సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా మనము పోరాటాలకు శ్రీకారం చుడదామనే ఆలోచనతోన మేము ఉన్నటువంటి సందర్భంలో కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లా కేంద్రాలలో దీక్షా దివస్తోన మొదలు పెట్టబోతా ఉన్నాం. ఈ దీక్షా దివస్ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా, ఎందుకంటే ఒక సంఘటనను పురస్కరించుకొని లక్షలాది మంది ఒక్క జిల్లా కేంద్రంలోనే, జిల్లాల కేంద్రాలలోనే నిరసన కార్యక్రమం చేస్తే ఎట్లుంటుందో తెలియపరిచే విధంగా ఈ దీక్షా దివస్ను నిర్వహించాలనుకుంటున్నాం. అందులో భాగమే నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ దీక్షా దివస్ 5,000 మందికి తగ్గకుండా నిర్వహించాలనే ఆలోచనతో గౌరవ పెద్దలు, స్థానిక మాజీ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారు, కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారు, మేమందరం మాట్లాడుకోవడం, పార్టీ ఇన్ఛార్జ్గా నియమింపబడినటువంటి పెద్దలు విజయసింహారెడ్డి గారు, మేమందరం కూడా మాట్లాడుకొని కొంత వినూత్నంగా కార్యక్రమాన్ని నిర్వహించినట్టయితేనే ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుంది. నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే చేస్తా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎవరైనా చనిపోతే అంతిమ యాత్రను కూడా స్వేచ్ఛగా నిర్వహించుకోలేనటువంటి దుస్థితి నెలకొల్పుతుంది ప్రస్తుత ప్రభుత్వం. గతంలో తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి చేసినటువంటి పోరాటంలో ఎవరైనా నేల కొరిగితే వారి అంతిమ యాత్రను ఒక విజయోత్సవం లాగా జరుపుకున్నాం. ఇదే జిల్లాలో తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకుంటే అప్పుడున్నది ఆంధ్ర ప్రభుత్వం అయినప్పటికీ ఎవరికి భయపడకుండా, వెరవకుండా తాను పుట్టిన గ్రామంలో అంతిమ యాత్రను స్వేచ్ఛగా నిర్వహించుకున్నాం. కానీ ఇప్పుడు చూడండి దుస్థితి ఎట్లందో. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుట్టినటువంటి గ్రామంలో సాయి రెడ్డి అనే ఒక పెద్ద మనిషి 11-12 సంవత్సరాలు యునానిమస్గా, ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికై ఏ స్వార్థం లేకుండా, స్వప్రయోజనం కోసం కాకుండా గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి సాయి రెడ్డి తన ఇంటికే దారి కోల్పోతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వ ఖర్చులతో నియమించినటువంటి జేసీబీ, ఆ ఎక్విప్మెంట్, అదేవిధంగా ఆ కూలీలు అందరూ కూడా తన ఇంటికి దారిని అడ్డగించే విధంగా కాలువ తవ్వితే, పునాది తవ్వితే, ఆ పునాదిలో కూర్చొని భార్యాభర్తలు, ఆ కుటుంబ సభ్యులు నిరసన చేస్తే చివరికి అదే పునాదిలో సమాధి కావాల్సినటువంటి పరిస్థితిని నెలకొల్పింది ప్రస్తుత ప్రభుత్వం. అంటే ఈ మాట ఎందుకు చెప్తాను అంటే, ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ సందర్భంలో తెలంగాణ ప్రజలు ధైర్యంగా ఉద్యమం కోసం ఉద్యమించిన తీర్తెన్నులు, ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క అరాచక పాలన, దుర్మార్గము, వీటన్నిటికీ వ్యత్యాసం ఈ ఫోటోనే నిలువెత్తు సాక్ష్యం. మమ్మల్ని అడ్డగించిండ్రు, రానివ్వలేదు అంతిమయాత్రకు, సాయిరెడ్డి గారి అంతిమయాత్రకు. పూర్తిగా పోలీసు వలయంలో కొండారెడ్డిపల్లి నిండిపోయింది. అంత పెద్ద మనిషి చనిపోతే తన అంత్యక్రియలు ఏ రకంగా జరిగినాయి, అంతిమ యాత్ర ఏ రకంగా జరిగిందో
మీరు ఒక్కసారి కనుక ఈ ఫోటోను గమనించినట్టయితే మీడియాను కూడా అలౌ చేయలేదు. చివరికి ఈ రోజులలో ఈ డిజిటల్ వ్యవస్థలు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒక అబ్బాయి తీసినటువంటి ఫోటోనే దిక్కైంది మీడియా సంస్థలకు వాళ్ళ పత్రికలలో ప్రచురించడానికి, టీవీలలో టెలికాస్ట్ చేయడానికి. కావలి సువర్ణ అంతిమ యాత్ర తెలంగాణ స్వేచ్ఛ కోసం, తెలంగాణ స్వాతంత్ర్యం కోసం జరిగితే ఎంత అద్భుతంగా నిర్వహించుకున్నామో, తను సాయిరెడ్డి గారు గ్రామానికి సేవలు అందించి తన ఇంటికి దారి కోసం చేసినటువంటి పోరాటంలో ఎట్లా బలిదానం చేయాల్సి వచ్చిందో, చివరికి చనిపోయిన తర్వాత గౌరవప్రదంగా అంతిమ యాత్ర కూడా నిర్వహించకుండా పోలీసు వలయంలో పూర్తి స్థాయి బలగాలను దించి ఎవరిని రానివ్వకుండా చివరికి కుటుంబ సభ్యులు 2 ఇండ్ల మధ్యలో 2-3 ఫీట్ల గల్లీలో అక్కడ బాల్కనీ ఉంటే లాస్ట్కు శవాన్ని చేతుల పైన పెట్టుకొని అక్కడి నుంచి దారి మళ్ళేటట్టు, తర్వాత మళ్ళీ పాడ ఎత్తుకొని పోయేటట్టు కంజెస్టెడ్గా ఇరుకులో వెళ్ళేటువంటి వాతావరణం. అంటే మేము పనిచేస్తాం. దానికి సంబంధించి మేము ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇస్తాం, మాకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీలలో ప్రత్యేకించి మా మున్సిపల్ శాఖ మంత్రి అప్పుడు ఉన్నటువంటి కేటీఆర్ గారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దు అని అంటే, ఒకవేళ తప్పిదారి ఎవరైనా అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా 1 గంట 2 గంటలు లేకుంటే ఒక రోజులోనే తొలగించే పరిస్థితి. ఈరోజు మేము ఏదైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే క్షణాలలో మమ్మల్ని పొడిచినట్టుగా, నరికినట్టుగా మా ఫోటోలను చీల్చి చెండాడుతున్నారు. నిజంగా ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నటువంటి పరిస్థితులు నెలకొల్పాలంటే మరొకసారి ప్రజా పోరాటాలే అవసరం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీక్షా దివస్ కు అచ్చంపేట, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, కల్వకుర్తి నుండి పెద్ద మొత్తంలో